ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణికోటి అన్నియు పుట్టడానికి ముందు కనపడటలేదు, తరువాత కనబడుచున్నవి, అలాగే మరణించిన పిదప కనపడకుండా ఉన్నవి. అట్టి వాని విషయమై శోకింపనేలా. అంటే దీనిలో భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఒక జీవి ప్రాణం పోసుకోకముందు మనకి కనిపించటం లేదు, అంటే జీవి జన్మ ఎత్తిన తరువాత మాత్రమే మనం చూస్తున్నాం, అలాగే మరణించిన తరువాత కూడా ఆ శరీరంలో ఉండట్లేదు, కనిపించటం లేదు. మరణించిన తర్వాత కూడా ఆ మధ్యలో ఉన్న కాలమే మిథ్యాకాలం అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎలా అయితే మనం పడుకున్నప్పుడు కల వస్తుందో ఆ కల అనేది నిద్రపోవడానికి ముందు ఉండట్లేదు, నిద్ర లేచిన తర్వాత ఉండట్లేదు. అలాగే ఈ మానవ జన్మ, ఈ ప్రాణుల పుట్టుక అనేది కూడా అలాగే భ్రాంతిలో ఉంటుంది, భ్రాంతిలా ఉంటుంది. కాబట్టి నువ్వు దాని గురించి దిగులు పడుకో అర్జున అని భగవానుడు చెప్తున్నాడు. అలాంటి దాని కొరకై ఇంకా దిగులు ఎందుకు పడుతున్నావని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రకారంగా అనేక విధాలుగా శ్రీకృష్ణమూర్తి అర్జునుని శోకమును పరిహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు ఆయన బోధించిన యుక్తులు ఒక్కసారి చూద్దాము. మొదటి విషయం ఏంటంటే, ఆత్మ అనేది శాశ్వతము. ఈ బంధువులు అందరూ ఆత్మస్వరూపులు కాబట్టి వారి కొరకై దుఃఖించాల్సిన పని లేదు. అలాగే రెండవ విషయం, ఆత్మ నిర్వికారమైనది. అది చినిగిన వస్త్రముల వలె పాత శరీరమును తొలగించి వేసి నూతన శరీరాన్ని ధరిస్తుంది, కావున ఈ శరీరంకై శోకించాల్సిన పని లేదు. మూడవ విషయం, ఒకవేళ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుతూ చచ్చుచూ ఉన్నదనుకునినా చచ్చింది మరలా పుడుతుంది కాబట్టి దానికై నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. అలాగే నాలుగవ విషయం, ఈ శరీరము పుట్టక పూర్వము లేదు, చచ్చిన తర్వాత కూడా లేదు, ఈ మధ్యలో మాత్రమే కొంతసేపు అగుపడుచున్నది, కావున అది భ్రాంతి మాత్రమే, అటు దానికై శోకించవలసిన పని లేదు అని ఈ ప్రకారంగా ఆత్మను గురించి కానీ దేహమును గురించి కానీ శోకించాల్సిన పని లేదని అనేక విధములుగా చెప్పి అట్టి అద్భుతమగు ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకునేవాడు చాలా అరుదని వచిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం శ్రీ గురుభ్యో నమః.